అనంతపురం జిల్లా రాప్తాడు ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. కాలక్రమేణా అక్కడ పరిస్థితులు చక్కబడినట్లు కనిపించినప్పటికీ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతుండడం స్థానికుల్లో గుబులు రేగుతుందట. ప్రత్యర్థి నేతలు గతాన్ని తవ్వి పరస్పర ఆరోపణలకు దిగుతుండడం అగ్నికి ఆద్యం పోస్తుందట. దాంతో ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందా లేక మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతుందేమోనని సామాన్యులు బెంబేలెత్తుతున్నారట. అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవైన రాప్తాడు నియోజకవర్గం ఎప్పుడూ సమస్యాత్మకంగా ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ హాట్ గానే సాగుతుంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత వచ్చిన ఎంపీపీ ఎన్నికతో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎక్కడ తెరలేస్తుందో అని అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారట. ఆ ఎంపీపీ ఎన్నిక విషయంలోనే ఓ హత్య జరగటం రాజకీయంగా సంచలనంగా మారింది. హత్య తర్వాత అధికార విపక్ష పార్టీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు పీక్స్ కు చేరాయి. ఇలాంటి తరుణంలోనే జగన్ పర్యటన ఖరారవటం మరింత హీట్ ను పెంచుతోందట. ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలంలోని పాపిరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త హత్యకు గురికావటం పెద్ద దుమారం రేపింది. ఆ హత్య పరిటాల సునీత సొంత బంధువులే చేశారని రాప్తాడు వైసీపీ ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన ఆ హత్యను రాజకీయం చేయటానికి వైసీపీ ప్రయత్నిస్తోందని, అనవసర రాద్ధాంతం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తమ కుటుంబం మళ్లీ ఫ్యాక్షన్లోకి రావాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి 10 మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా కుటుంబాల్లో లేవు. ఫ్యాక్షన్లకి దానిలన్నిటికీ కూడా పుల్ల స్టాపులు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళని కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం. మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాలను ఎందుకు లాగుతున్నావని తోపు బ్రదర్స్ని కూడా నేను అడుగుతున్నాం. అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి, మీరు ఫ్యాక్షన్ లేక రండి, ఏదో ఒకటి చేయండి, మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోప బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళు కాకమ్మ గోమ్మ కథలు చెప్తా అంటారు, ఇవన్నీ నమ్మొద్దండి, మళ్ళీ ఇటువైపు చూడొద్దండి, ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు, ఇదే ప్రకారంగా 10 మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకు మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆర్పుకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు ఉచ్చలేక పడొద్దండి అని మరొక్కసారి మా 3 కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. అసలు ఆ గొడవకి కారణం రామగిరి ఎంపీపీ ఎన్నిక. రామగిరి మండలం మండలాధ్యక్షురాలిగా ఉన్న నాగమ్మ అనే మహిళ మరణించడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. ఎంపీపీ ఎన్నికను గత నెల 26న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అంతకు ముందు రోజు తమ ఎంపీటీసీలకు విప్ జారీ చేసేందుకు వైసీపీ నేతలు వెళ్లారు. అప్పుడు అక్కడ భారీ ఎత్తున ఘర్షణ చెలరేగింది. విప్ జారీ చేసేందుకు వెళ్లే వారి వాహనాల్లో వేట కొడవళ్లు, జిలిటన్ స్టిక్స్ ఉన్నాయని టీడీపీ శ్రేణులు ఆరోపించి వారి వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఎంపీపీ ఎన్నిక కోసం వైసీపీ ఎంపీటీసీలు రామగిరి వస్తున్నప్పుడు 2 పార్టీల వారి మధ్య పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వేదికగా మరోసారి ఘర్షణ చెలరేగింది. దీంతో ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత అంతా ప్రశాంతం అనుకుంటున్న సమయంలో రామగిరి నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో జరిగిన గొడవల్లో వైసీపీ కార్యకర్త మృతి చెందటం కలకలం రేపింది. ఎంపీపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ హత్య జరిగిందని వైసీపీ ఆరోపిస్తుండగా ఇది కేవలం 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవలని పరిటాల సునీత వ్యాఖ్యానించారు. ఇంకా ఈ గొడవ జరుగుతుండగానే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి టీవీ బాంబ్ గురించి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఆనాటి రక్త చరిత్ర తెరపైకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో నిందలు, మధ్యల చెరువు నారాయణ రెడ్డి కుటుంబాన్ని అది వాళ్ళు కదా, వాళ్ళ కుటుంబాన్ని టీవీ బాంబు పెట్టి చంపేది వాళ్ళు కదా, దాన్ని తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తారు అనా.
మధ్య చెరువు సూర్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని టీవీ బాంబు ద్వారా చంపిండేది వాళ్ళు. మధ్య చెరువు సూర్యనారాయణ రెడ్డి వాళ్ళ కుటుంబం అంతా అన్యాయం అయిపోయి, వాళ్ళ కుటుంబం అంతా మొత్తం నాశనం అయిపోయి అతను ఒకడు మిగిలితే అతను నిద్రాహారాలు మాని అతను అమాయకులు వాడుకున్నాడా, మంచోళ్ళని వాడుకున్నాడా, చెడ్డోళ్ళని వాడుకున్నాడా పక్కన పెడితే అతనికి నిద్రలేని రాత్రులు ఎన్నో. అతని అంతిమ ఆశయం ఒకటే, నేను చచ్చినా పర్వాలే వాడిని చంపాలా అనే పరిస్థితిలోకి అతను వెళ్ళిపోయినాడంటే ఎంత నలిగిపోయింటారు వాళ్ళ కుటుంబాలు. వంశాలు లేకోకుండా చేయాలనే పరిస్థితులు. దేనికి కౌంటర్గా పరిటాల సునీత కూడా కార్ బాంబ్ కేసు బయటకు తీయటంతో ఇప్పుడు ఆ వాగ్యుద్ధం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు ఈ నెల 8న జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనకు వస్తుండటంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు పరిటాల సునీత. పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. టీవీ బాంబు గురించి మాట్లాడతారు. టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కార్ బాంబు ఎందుకు గుర్తు రాలేదయ్యా మీకు? ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు 24 మందిని పొట్టను పెట్టుకొనింది అది మీరు కాదా? మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా. దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబు పెట్టి బలి చేసిందంటారు. మరి అక్కడ కారు బాంబు పెట్టింది ఎవరయ్యా? దాంట్లో కూడా మీరు సోదరులు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు. ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి కూడా నేను తెలియజేస్తున్నా. మరి జగన్ రెడ్డి మీరు ఏదో శుక్రవారం వస్తారంట, అంటే మంగళవారం అన్నారు, ఆయన శుక్రవారం అయితే బాగా అచ్చొస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నాం. నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేస్ బాంబు గురించి కూడా చెప్పండి. ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి. దాంతోపాటు మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు, దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు. నిన్ను కూడా సిబిఐలు కూడా విచారించారు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు. మా ఆయనతో పాటు దాదాపు 45 మందిని అనంతపురం జిల్లా వాళ్ళని కూడా పొట్టను పెట్టుకున్నారు. మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా పెనుగొండ, రాప్తాడు, ధర్మవరం ప్రాంతాలు ఫ్యాక్షన్ కు కేరఫ్ అడ్రస్లుగా ఉండేవి. ముఖ్యంగా పరిటాల రవి, అప్పటి కాంగ్రెస్ నేత మద్దెల చెరువు సూర్యనారాయణ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉండేది. రెండు వర్గాలు పోటాపోటీ యాక్షన్ రాజకీయాలతో ఉమ్మడి అనంతపురం జిల్లాను షేక్ చేశారు. 2004 ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిటాల రవి అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో హత్యకు గురయ్యారు. ఆ దెబ్బకు ఉమ్మడి ఏపీ రాష్ట్రం మొత్తం ఒక వారం రోజుల పాటు అట్టుడికిపోయింది. పరిటాల రవి మొదలుకొని తగరకుంట ప్రభాకర్, ఆర్కే ఇలా అనేక మంది నేతలను అప్పట్లో దారుణంగా హతమర్చారు. వాటికి సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంది పరిటాల ప్రత్యర్థి అయిన మద్దెల చెరువు సూరి ఎలియాస్ గంగుల సూర్యనారాయణ రెడ్డి. జిల్లా జైల్లో ఉంటూనే ఆ హత్యలకు ప్రణాళిక రూపొందించాడని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పట్లో ఈ హత్యలో అప్పటి సీఎం కుమారుడు, ఇప్పటి జగన్ పాత్ర కూడా ఉందని పరిటాల సునీత సహా చంద్రబాబు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజకీయ హత్యపై సిబిఐ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. వైఎస్ జగన్ పై ఆరోపణలు రావటంతో విచారణ జరపాలంటూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో కోరటంతో ఆ దిశగా విచారణ జరిపిన సిబిఐ జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే పాత ఘటనలను ప్రస్తుత నాయకులు ప్రస్తావిస్తూ మీ చరిత్ర ఇది అదంటూ మాటల తూటాలు పేల్చుకుంటుండడం కలకలం రేపుతోంది. తోపుదుర్తి చందు తన విమర్శల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. జగన్ వచ్చిపోతే ఈ ఆరోపణల స్థాయి ఎక్కడికి వెళుతుందో అని రాప్తాడు ప్రజానీకం చర్చించుకుంటూ బిక్కుబిక్కుమంటున్నారట. For more videos like this, subscribe Big TV channel.